నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే ప్రముఖ విశ్లేషకులు గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సో సార్, ఇప్పుడు మనం 2 రోజుల నుంచి బాగా వింటున్న న్యూస్ ఒకటి అంటూ ఉంది అంటే అది కన్నడ సూపర్ స్టార్ దర్శన్ అరెస్ట్, అది కూడా మర్డర్ కేసులో. దాదాపు 2 days అయ్యింది. 15 లక్షలు ఇచ్చి మర్డర్ చేయించారు అని చెప్పేసి, అది కూడా తన అభిమానిని చంపించారు అని చెప్పేసి వినిపిస్తుంది. అసలు ఏంటి సార్ ఈ మ్యాటర్ అంతా ఏంటి? నేను యాక్చువల్గా దురదృష్టవశాత్తు మైసూర్లో ఉన్నాను. అప్పుడు అరెస్ట్ చేసేప్పుడే వచ్చాను. ఏదో గుడికి వెళ్ళి 2-3 గుడులు అలా వెళ్ళి అప్పుడప్పుడు 3 పోయినప్పుడు వెళ్తూ ఉంటాను అనమాట. సో అక్కడగానే ఇదంతా జరిగింది. అంతే కదా, అది పోతే ఇంకోటి స్టార్ట్ అవుద్ది అని చెప్పేసి అంటే అది మన భాగోతం. ఎవడన్నా తప్పులు చేసేస్తే బీజేపీలో జాయిన్ అయిపోవడం సిగ్గులేదు అంటే బీజేపీకి. ఇప్పుడు ఫ్రాడ్లెంట్ పీపుల్ అప్పుడు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరూ పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళందరూ జస్ట్ ఇద్దరు 1 day జంప్ చేశారు. వాళ్ళకి అంతకనే మినిస్టర్లు బర్త్స్ అవ్వలేదు. వాళ్ళందరూ ఓల్డ్ వైన్ అయినా న్యూ బాటిల్ లాగా బీజేపీకి వెళ్ళిపోయారు. ఓకే, అది వేరే సబ్జెక్టులో మాట్లాడుకుందాం. ఇక్కడ మట్టుకు దిస్ ఫెలో చేసింది అట్రాసిటీ, బార్బేరిక్ యాక్ట్ అంటారు దీన్ని. ఇంత దారుణంగా ఒక అమాయకుని చంపేయకూడదు. అందులో ఈజ్ యువర్ ఫ్యాన్, హార్డ్ కోర్ ఫ్యాన్. నువ్వు పాడైపోతున్నావు అని చెప్పేసి తను అలా పెట్టి నీ వల్లనే మా హీరోకి ఇలా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందని అంత కుమిలిపోయి పెట్టిన పోస్టులు కానీ పీల్చి ఇతనే డైరెక్ట్గా బెల్ట్తో కొట్టాడు. అటువంటి ఎలా వదులుతారు? రేపు వదిలినా కూడా సోషల్ మీడియా ఊరుకోదు, డెఫినెట్గా నాకు ఇచ్చేస్తుంది. కాకపోతే అతను నమ్ముకున్న ప్రొడ్యూసర్లు అతను ఏ లెవెల్కి వెళ్ళిపోయాయంటే, రాజశేఖర్ వచ్చాడు ఒకప్పుడు. రాజశేఖర్ కూడా వచ్చినప్పుడు రాజశేఖర్ కూడా దెబ్బలు తినడం జరిగింది ఒకప్పుడు. అతనికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఉంది. 11 గంటలు లెగిసి బిఫోర్ లంచ్ వచ్చేవాడు షూటింగ్కి. ఓకే, తర్వాత ఇంకెంత ఉంటుంది? బిఫోర్ లంచ్ వచ్చిన వెంటనే 2-3 షాట్లు తీస్తే లంచ్ ఉంటుంది. దాని తర్వాత ఇంకో 2-3 hours మళ్ళీ ప్యాకప్ ఉంటుంది. మనవాడు కూడా అంతే అంట, మధ్యాహ్నం వస్తాడట. ఆఫ్టర్ లంచ్ షూట్ చేసుకున్నప్పుడు మళ్ళీ 4 గంటలకు వెళ్ళిపోయి డూపుని పెట్టి తీసుకుని అంటాడు. అంత గర్వం అనమాట. వీడు ఒకప్పుడు అడుక్కు తినేవాడు వేషాలు లేక. ఇదే దర్శన్ వాడికి వేషాలు లేక ఒక సినిమా హిట్ అయితే ఇంకో సినిమా ఫ్లాప్ అయితే అలాగే ఇంకెక్కడికి వెళ్తాడు? సమ్ సర్వైవల్ ఉండాలి కాబట్టి అక్కడక్కడ బతుకుతూ ఫైన్ డే ఒక 1 or 2 సూపర్ హిట్స్ వచ్చి ఇంకా అలా నిలదొక్కేసుకున్నాడు అనమాట. అదే మీకు ఆడు యంగ్గా ఉన్నప్పుడు వచ్చాడు, ఇప్పుడు పొట్టగట్టి వచ్చి మామూలుగా అయిపోయాడు ఒక హీరో కింద యాక్చువల్గా. అర్థమైందా? అతని సంగతి అందరికీ తెలుసు. మనం మళ్ళీ సోషల్ మీడియాలో చెప్పుకోకపోతే లాగా ఇప్పుడు దాన్ని ఏదో విధంగా కవరప్ చేయడానికి ఆల్రెడీ పోలీసులు ట్రై చేస్తున్నారు. దర్శన్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదని. డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే డబ్బులు ఇచ్చి కొట్టాడు. డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాడని నేషనల్ టీవీలో చెప్పింది. అతనే బెల్ట్తో కొట్టాడు, అతనే తిన్నాడు చెప్పేసి ఈ రోగా పోలీసు వాళ్ళకి అందేసి ఉంటాయి లోకల్ పోలీసుకి. ఇటువంటి అప్పుడే సోషల్ మీడియా వదలకూడదు డెఫినెట్గా. ఏముందో మళ్ళీ వెంటనే బీజేపీ చేరిపోతాడు. ఇప్పుడు ఇలాగ అయిపోయింది. ఎంత అంతకుముందు ఎవడు దేవగౌడ గ్రాండ్ సన్ దట్ ఫెలో మరి 1000 మందికి 2000 మంది న్యూట్గా ఫోటోలు చేసిన వాడికే గదిలేదు, వాడినే కవరప్ చేసేస్తారు. ఇప్పుడు అందులో కుమారస్వామి అంటే ఎవరు? వాళ్ళకి చిన్నాన్ని పెద్దానే అవుతాడు. ఆయనకి బ్రహ్మాండమైన పోస్టులు ఇచ్చారు. ఉన్నది 2 పార్లమెంట్ సీట్లే, అయినా కూడా దే గేవ్ హిమ్ ఎ గుడ్ బర్త్. ఓకే, ఇప్పుడు అది పొజిషన్, రూలింగ్ పార్టీ పొజిషన్. అవసరార్థం కోసం వాళ్ళని మినిస్టర్లు చేసేటట్టు చేస్తారు కాబట్టి ఇవన్నీ కవరప్ అయిపోతాయి. ఇవన్నీ తెలిసినవే. కామన్ మ్యాన్ కూడా ఈ రోజులో అలా మాట్లాడుకున్నాడు, ఏముంది కవరప్ అయిపోద్ది అన్నారు. ఇక్కడ అవతల పక్కోటికి కూడా డబ్బులు ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే చేశారో పవిత్ర గౌడ్కి ఆ మెసేజ్లు పెట్టి కొన్ని చంపేశారు కదా, అక్కడ అందించేస్తారు డబ్బులు. ఇక్కడ దేర్ అండ్ సమ్ మ్యాటర్. యావజ్జీవ కారాగార శిక్ష చేసినట్టే బయటికి బెయిల్ మీద వచ్చి లోపలికి వెళ్ళక్కలేదు. నేను ఒక సందర్భంలో చెప్పాను, లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసిన తర్వాత కూడా ఒకసారి బెయిల్ ఇస్తే ఈ డజన్ నీడ్ టు గో ఇన్సైడ్. ఆ లాయర్లు చూసుకుంటూ ఉంటారు. ఆ 14-15 ఏళ్ళు అయిన తర్వాత టర్మ్ అయిపోతుంది. మీకు అర్థమైందా? సో అటువంటిది ఆర్డినరీ ఫోలో ఒక అబోవ్ యావరేజ్ డబ్బున్న ఒకటి చేసుకునే పనిది. వీటికి పోవడం డబ్బు ఉంది, వెంటనే కవరప్ అయిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పేసి పోలీసులు ఆల్రెడీ స్టార్టెడ్. డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎందుకంటే సుపారీ ఇచ్చినట్టుగా బయట మాట్లాడుకున్నారు కదా. ఇచ్చినా కూడా వాళ్ళు డైరెక్ట్గా ఫస్ట్లో చెప్పింది ఏంటంటే అతను చేయమన్నాడు, మేము చేసామన్నారు. వాళ్ళు చేసింది బెంగళూరు నుంచి పట్టుకొచ్చారు. ఇతను కారు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్కడైతే పట్టుకొచ్చి షెడ్లో పెట్టాడో అక్కడ ఇతను కొట్టాడు. ఇతను కొట్టినప్పుడు 4 పక్కన కొట్టినప్పుడు చచ్చిపోయాడు, ఇతను కొట్టితేనే చచ్చిపోయాడు అనేది దేవుడు తెలియాలి. దాన్ని ఇప్పుడు ఎవడో చూడలేదు కాబట్టి అక్కడ కెమెరాస్ ఉండవు కాబట్టి కారు వెళ్ళటం కెమెరా దొరికేసింది లాంగ్లో నైట్. ఓకే, అవన్నీ చేసుకుని నేను అక్కడ ఉండగానే బట్ మైసూర్లో ఉండగానే అందరూ మాట్లాడుకుంటున్నారు కదా, స్టార్టెడ్ వాచింగ్ అనమాట. ఈ పరిస్థితుల్లో న్యాయానికి ఎక్కడ ఏమి లేదు, న్యాయం ధర్మం ఏమీ లేవు.
ఇది ఓన్లీ షియర్ డబ్బు, ఆ డబ్బుతోటి కానీ ఆల్రెడీ మెసేజ్ వచ్చింది ఒక దాంట్లో చెప్తున్నాడు పోలీసులు అన్నమాట. అంటే చెప్పడం అంటే ఈయన డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదని న్యూస్ వచ్చింది. అంటే అది ఆల్రెడీ గ్రౌండ్ వేసారు కాబట్టి ఒక నేషనల్ టీవీ ఒకటికు ఇండియా టుడే అనుకుంటా, సమ్ అదర్ టీవీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను ఎయిర్పోర్ట్లో ఉండి చూశాను ఇప్పుడే. సో ఈ ఓన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ బెల్టింగ్, తగలకూడని చోట తగిలి చచ్చిపోయాడు చెప్పేసి పక్కగా చెప్పింది. దిస్ ఇస్ వాట్ వీ గాట్ ద న్యూస్ ఫ్రమ్ బెంగళూరు అండ్ మైసూర్ అని చెప్పేసి. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాడిని ఏం చేయాలి యాక్చువల్గాను? పెద్ద పెద్ద గొడవ పెట్టేశారు కన్నడ ఇండస్ట్రీలో. నేను అప్పుడు టీవీ 9 ద్వారా అపాలజీ చెప్పాను. నేను ప్రజలు అనలేదు, ఇండస్ట్రీలోనే ఇప్పుడు అంటానే, అన్ని ఇండస్ట్రీలోనే ఉంటారు. కన్నడ ఇండస్ట్రీలో నాకు ఒక అనుభవం జరిగింది కాబట్టి ఒక అమ్మాయి చెప్పింది నాకు ఎయిర్పోర్ట్లో కలిసి, నేను ఏదో ఒక ఫ్లైట్ దిగి ఫ్లైట్ మార్చే టైంలో అమ్మాయి వచ్చి బొకేతో వచ్చింది 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం, మొత్తం చెప్పింది. అయినా కూడా నేను బయట లీలా ప్యాలెస్ 5 స్టార్ హోటల్ కాఫీ తీసుకెళ్ళాను, ఇంకా మా బ్రదర్ కూడా ఉన్నారు కూడా. సో వెళ్ళి అక్కడికి మీరిద్దరు ప్రెస్లో మాట్లాడుకున్నారు కదా, తను ఎక్కడ కూర్చున్నాడు. సో తను చెప్పింది ఇలాగా, ఇక్కడ ఇండస్ట్రీలు ఇలాగ ఉంటుందండి అని చెప్పేసి, క్యాస్టింగ్ కౌచ్ అనేది కామన్ అని. ఆవిడ చెప్పింది నాకు భరించలేక, నువ్వు హైదరాబాద్ వచ్చామో నువ్వు ఒక అసిస్టెంట్గా కానీ ఏది కానీ నేను చూస్తాను, కానీ అంతకని నేను మరి స్టార్గా సినిమా ఫీల్డ్లోనే రావాలనుకుంటే ఐ కెనాట్ హెల్ప్ ఇట్, అది డిపెండింగ్ ఆన్ యువర్ ఇది కదా, మరి ఇంత అలా ఉన్నప్పుడు ఎలా చేస్తామని అన్నాను. ఈ సందర్భంలో ఒక అమ్మాయికి చెప్తూ కాస్టింగ్ కౌచ్ గురించి కొంచెం గట్టిగా మాట్లాడాను. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ ఎక్కుతారు నా మీద ఇప్పుడు. ఓకే, మరి అలాగా అంత ఫీల్ అయిపోయినప్పుడు ఇప్పుడు దర్శనం చేశాడు, సపోజ్ టు బి ఏ స్టార్. ఆ స్టార్ చేసి తన యొక్క ఇల్లీగల్ కాంటాక్ట్స్ గురించి ఆ అమ్మాయి రిపోర్ట్ చేస్తుందట, చెప్పేసి చంపేస్తావా నేను రేపొద్దున చేస్తే? ఇప్పుడు నీకు జరుగుద్ది కర్మ ప్రకారంగా. జగన్ జరగలేదా? నువ్వు ఎదవ పనులు చేసావు. ఇప్పుడు ఎవడో ఒక షీట్ రిలీజ్ చేశాడు, అక్కమ్మలో చెల్లెమ్మలో నాకు ఎందుకు ఓట్లు వేయలేదు అన్నాడట. ఎందుకు వేయలేదంటే ఎందుకు వేయలేదని ఒక పెద్ద వాట్సాప్లో రన్ అవుతుంది, అది చూసావు? అది ఆడేవో డాక్టర్ని చంపేసినందుకు, ఇంకోటి ఏమన్నా చంపేసినందుకు, ఇవన్నీ ఉంటాయని మరి మీకు తెలియదా? మీరు ఒకప్పుడు సపోర్ట్ చేశారంటే సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు సపోర్ట్ చేస్తాం గవర్నమెంట్కి. తప్పు చేస్తే అడుగుతాం, మర్డర్ చేసో లోపల పోతామని చెప్పాను. ఇప్పుడు కాదు, 4 years బ్యాక్. ఎవరి తరపున ఒకటి తరపున మాట్లాడితే ఇంక సోషల్ మీడియా ఏంటి? మీరు ఏమైనా డబ్బులు ఇస్తుంటే మీరు తరపున మాట్లాడాలి, మీరు ఇచ్చినా తీసుకొని నేను. ఇప్పుడు అపోజిషన్ ఒకటి లేదు మనకి, వీ విల్ బీ సోషల్ మీడియా ఈజ్ గోయింగ్ టు బి ప్రతిపక్షం అంతే. నిన్న మొన్న ఒకటి చదివాను ఎక్కడ, ఆర్ఎస్ఎస్ మోడీ గారిని వీళ్ళందరినీ ఉద్దేశించి బాగా కృషి చేసాడు, వాళ్ళకి ముళ్ళు ఇరిగింది ఈ మధ్యన. ఆయన ఏమన్నాడంటే ప్రతిపక్షం అంటే విరోధ పక్షం కాదన్నాడు. ప్రతిపక్షం పక్కన కూర్చుని మేము అడుగుతూ ఉంటారు పాయింట్ ఆఫ్ ఆర్డర్ క్వశ్చన్స్, వాళ్ళు విరోధులు కాదే అన్నాడు అన్నమాట. ఓకే, అంచేత మనం అలా ఆ విధంగా అనుకోకూడదు. మనం ఎవరన్నా పాయింట్లు చెప్తే వీ విల్ యాజ్ అ ప్రతిపక్షం వీఆర్ ఆస్కింగ్. సోషల్ మీడియా అప్పుడప్పుడు ప్రతిపక్షంగా ఉంటుంది, అప్పుడప్పుడు మిత్రపక్షంగా ఎందుకు ఉంటుంది అంటే మీరు మంచి పనులు చేస్తే. మీరు ఏకంగా మొత్తం గుటవాయస్వాహ తినేశారనుకో, అప్పుడు మరి ప్రతిపక్షం ఇలానే మాట్లాడాలి. అప్పుడు మీరు విరోధ పక్షం వీడికి ఎవడో డబ్బులు ఇస్తున్నాడు, వీడికి బాగా బలిసింది అనుకోకూడదు. ఇంకేం మాట్లాడితే ఎవరు మాట్లాడతారు? ప్రజల డబ్బు చేత ప్రజల ఓటు వేయబడిన దాన్నే ప్రజాస్వామ్యం అంటారు. ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్ హూ ఇస్ బీన్ ఎలక్టెడ్, ఇట్ ఇస్ కాల్డ్ డెమోక్రసీ. దట్స్ ద డెఫినేషన్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం యొక్క నిర్వచనం అది. మరి ప్రజలు మాట్లాడిపోతే ఎవరు మాట్లాడతారు? మీకు అర్థమైందా? ఇతర విషయంలో కూడా జస్టిస్ జరగాలంటే సోషల్ మీడియా గట్టిగా మాట్లాడాలి. వీటి డెఫినెట్గా ఒక్క 1 year కూడా జైల్లో పెట్ట చూడు, బయటకు వచ్చేస్తారు. మామూలు వాళ్ళు వచ్చేస్తుంటేనే, మామూలు ఈ ఫ్రాక్షనిస్టులు అనుకున్న వాళ్ళు అందరూ బయటకు వచ్చేసారు కదా. జగన్ ఎంతకాలం బయటకు వచ్చాడు? ఆ జగన్ ఎవరైతే చేయించాడో, ఆ దస్తగిరి అన్నవాడు మర్డర్ చేసి పలానా వాళ్ళు ఏమంటే చేశారు అన్నవాడు మళ్ళీ అడిగి నిలబడ్డాడు. ఇక ఇంతకంటే ఘోరంగా ఆయనకి ఎక్కడ ఉండదు. బీజేపీ వాన్స్ ఓట్స్, సమ్ ఓట్స్ గెలిచిపోతాడని చెప్పేసి వాడిని నిలబడ్డం అని అంటే పరమభూతు ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఉండదు. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఇదే విషయం ఇతను కూడా జరుగుద్ది. ఫేస్బుక్లో పెట్టేటాడు, వీటి చూడండి కొంతకాలం పోతే పొలిటీషియన్ అవుతాడు అన్నాడు. అంతే, అదే జరుగుతుంది కదా సార్. అవును. సో దర్శన్ హ్యాస్ టు బి పనిష్డ్, ఈ మస్ట్ బి పనిష్డ్. అది మనకి రోల్ మోడల్ అవ్వాలి. బాలీవుడ్కి, టాలీవుడ్కి, కాలీవుడ్కి వడకాలి. అంతటి పవర్ఫుల్గా మన జస్టిస్ డిపార్ట్మెంట్ ఉండగలగాలి, ఉండాలని కోరుకుంటాం యాక్చువల్గా. అదర్వైజ్ సోషల్ మీడియాలో ఇలాగా సౌండ్ చేస్తూనే ఉంటారు. వాడు డైరెక్ట్గా ఏమన్నా ఒక అభిమాని చంపేటువంటి
అండ్ నీ మంచికి పోతే నువ్వు వాడికి తీసుకొచ్చి నీ ప్రియురాలకి ఏదో చేశాడని చెప్పేసి పోస్ట్ పెట్టాడు, ఏదో పెద్ద క్రైమ్ అని అమలు పెడతారు, చాలామంది పెడతారు. ఇష్టమైన వాళ్ళు కొంతమంది పెడతారు, ఇష్టం లేని తిడతారు బూతులు కదా. ప్రతిదానికి రియాక్ట్ అయిపోకుండా సైబర్కి చెప్తున్నాం మనం. మన పొలిటీషియన్ కాదు కాబట్టి సైబర్కి చెప్పాలని ఇద్దరు ముగ్గురు చెప్పి వాళ్ళపై రిపోర్ట్ కూడా చేసాం. అలా చేయాలి కానీ సోషల్ మీడియాలో యూ కెనాట్ కంట్రోల్ ఇట్. సో దర్శన్ హ్యాస్ టు బి పనిష్డ్ సివియర్లీ. ఒక ప్రాణాన్ని, నిండు ప్రాణాన్ని ఎలా తీసేస్తాడు, అందులో ఆ దగ్గర ఉండి తన్నేడట, తనటం కొట్టడం ఇవన్నీ చేశాడనమాట. ఐఎమ్ వెరీ వెరీ యాంగ్రీ ఆన్ దిస్ అండ్ ఎంటైర్ సోషల్ మీడియా షుడ్ బి అగైన్స్ట్ దిస్ ఫెలో రైట్. అవును దర్శన్.